సో తెలియని ఇంట్రడక్షన్. ఇప్పుడు ఈ వెబ్ ఎలిమెంట్స్ అన్ని ఎలా హ్యాండిల్ చేస్తాం? ఇవన్నీ కూడా ఈ వెబ్ ఎలిమెంట్స్ అన్ని ఎలా హ్యాండిల్ చేస్తామో ఆ కమాండ్స్ అన్ని ఒక చోట నోట్ చేస్తున్నారు అనుకోండి, మీకు మొత్తం తెలియనిసరికి మొత్తం కమాండ్స్ చేతిలో ఉంటాయి అనమాట, ఒక చోట ఉంటాయి. సో ఎప్పుడు ఇంటర్వ్యూ ఉన్నా వాటిని ఒక్కసారి రివైజ్ చేస్తే సరిపోతుంది. ఓకేనా? సో ఇలా ఎవరైతే నోట్ చేసుకుంటారో వాళ్ళకి చాలా ఈజీగా ఉంటుంది. లేకపోతే అన్ని ఎక్కడెక్కడో ఉన్నాయి, మామూలుగా నోట్ చేసుకుంటున్నారు, ఏ వెబ్ ఎలిమెంట్ ఎలా హ్యాండిల్ చేయాలి ఎక్కడెక్కడో ఉంది అనుకోండి, సో మిస్ అయిపోతాం అనమాట. ఓకేనా? కాబట్టి ప్రతి వెబ్ ఎలిమెంట్ ఏది ఎలా హ్యాండిల్ చేస్తామో నీట్గా ఒక నోట్స్ మెయింటైన్ చేసి అక్కడ నోట్ చేసుకోండి. ఇప్పుడు మీకు చాలా ఈజీగా ఉంటుందన్నమాట. ఓకే, సెలీనియం చాలా ఈజీ, చాలా అంటే చాలా ఈజీ. సెలీనియం ఎవరైనా చేసేయచ్చు. ఓకే, అది అర్థమైందా చెప్పేది? ఎలా చేయాలనేసి. హలో, అర్థమైంది. ఓకే, సో ఇప్పుడు జస్ట్ నేను ఒక ఇంట్రడక్షన్ ఇస్తాను అనమాట. వెబ్ ఎలిమెంట్ ఇక్కడ వీటిని ఎలా హ్యాండిల్ చేస్తాం తెలియనివి అనేది జాగ్రత్త. ఈ ఎగ్జాంపుల్ మీకు బాగా అర్థమైందంటే ఇంకా మీకు చాలా ఈజీ అనమాట. ఓకే, సో ఇప్పుడు నేను ఈ వెబ్ ఎలిమెంట్ అనుకోండి, దీన్ని ఏమంటామంటే టెక్స్ట్ బాక్స్ అంటాం. ఎందుకంటే ఇక్కడ మనం టెక్స్ట్ ఎంటర్ చేయొచ్చు అనమాట, ఇన్పుట్ టెక్స్ట్ బాక్స్. ఓకే, ఈ టెక్స్ట్ బాక్స్ లో డేటా ఎలా ఎంటర్ చేస్తాం చెప్పండి? ఎలా ఎంటర్ చేయాలంటే తెలియనిలో మనం ఏం చేయాలి? ఈ మొత్తం వెబ్ పేజ్ ఓపెన్ చేసిన తర్వాత ఈ వెబ్ పేజ్ మొత్తంలో ఈ టెక్స్ట్ బాక్స్ ఎక్కడితో ఫైండ్ అవుట్ చేసి దీంట్లో వచ్చి టెక్స్ట్ ఎంటర్ చేస్తాం. ఓకేనా? అంటే ఈ వెబ్ పేజ్ మొత్తంలో ఏం చేయాలి? మనం ఈ వెబ్ ఎలిమెంట్ ని యూనిక్ గా ఐడెంటిఫై చేయాలి. ఓకేనా? యూనిక్ గా ఐడెంటిఫై చేసి సెలీనియం చెప్పాలన్నమాట. మనం మొత్తం ఈ వెబ్ పేజ్ లో ఈ టెక్స్ట్ బాక్స్ ఎక్కడుందో చెప్పాలి సెలీనియం మా వెబ్ డ్రైవర్. ఓకే, సో అలా చెప్పగలిగాను అనుకోండి, అప్పుడు అదేం చేస్తుంది? వెబ్ డ్రైవర్ ఇక్కడికి వచ్చి ఇక్కడ డేటా ఎంటర్ చేస్తాం అనమాట. యూనిక్ గా ఐడెంటిఫై చేయాలి ఎప్పుడు కానీ. ఓకేనా? మీరు ఇచ్చిన లొకేటర్ తో కానీ మోర్ దాన్ వన్ ఉంది అనుకోండి, తెలియని ఓకేనా? ఇది ఎలా అంటే ఇప్పుడు ఒక క్లాస్ ఉంది అనుకోండి, ఒక 7th క్లాస్ ఉంది. ఓకే, 7th క్లాస్ లో ఒక స్కూల్ ఉంది. స్కూల్లో 7th క్లాస్ తీసుకోండి. 7th క్లాస్ లో స్టూడెంట్స్ ఉన్నారు, ఒక ప్రిన్సిపాల్ ఉన్నాడు, ఒక అటెండర్ ఉన్నాడు. ఎగ్జాంపుల్ తీసుకోండి. స్కూల్లో క్లాస్ రూమ్ తీసుకోండి. క్లాస్ లో స్టూడెంట్స్, ప్రిన్సిపాల్, అటెండర్, ఈ 4 థింగ్స్ తీసుకోండి. ఓకేనా? ఇప్పుడు ప్రిన్సిపాల్ వచ్చి అటెండర్ తో చెప్తాడు అనమాట, నాకు 7th క్లాస్ లోకి వెళ్ళి 7th క్లాస్ లో రవి అనే స్టూడెంట్ ని తీసుకురా అని చెప్తాడు. ఎవరికి? అటెండర్ కి. అటెండర్ ఏం చేస్తాడు? 7th క్లాస్ లోకి వెళ్ళి రవి అనే స్టూడెంట్ కాల్ చేస్తాడు అనమాట. అటెండర్ తెలియదు రవి అనేది స్టూడెంట్ ఎలా ఉంటాడు. ఓకే, 7th క్లాస్ లోకి వెళ్ళి రవి అనే స్టూడెంట్ ని కాల్ చేస్తాడు. సో రవి అనే స్టూడెంట్ తో ఒక 6 మెంబర్స్ ఉన్నారు అనుకోండి, అదే క్లాస్ లో ఉండే ఛాన్స్ ఉందా లేదా? సో 7th క్లాస్ లో రవి అనే నేమ్ తో 7 మెంబర్స్ ఉన్నారు. సో ఇప్పుడు ప్రిన్సిపల్ ఏమవుతాడు? అటెండర్ ఏమవుతాడు? కన్ఫ్యూజ్ అయిపోతాడు. సో ప్రిన్సిపాల్ ఏమో రవి అనే స్టూడెంట్ తీసుకురమ్మన్నాడు, ఇక్కడ చూస్తే ఏమో 7 మెంబర్స్ ఉన్నారు. సో వీళ్ళలో ఎవరిని తీసుకెళ్ళాలి? కన్ఫ్యూజ్ అయిపోతాడు లేదా అటెండర్? రవి అనే స్టూడెంట్ ఒక్కటే ఇచ్చాడు, ఇంకేం ఇవ్వలేదు. తన రోల్ నెంబర్ ఇవ్వలేదు, తను ఎలా ఉంటాడు ఏమి ఇవ్వలేదు అనమాట. అటెండర్ ఓన్లీ రవి అనే స్టూడెంట్ నేమ్ ఇచ్చాడు అంతే ప్రిన్సిపల్. సరే, అటెండర్ మళ్ళీ వెనక్కి వచ్చి ప్రిన్సిపాల్ తో చెప్తాడు అనమాట, ఇట్లా మీరు ఇచ్చిన రవి అనే స్టూడెంట్ నేమ్ తో 7 స్టూడెంట్స్ ఉన్నారు. సో వీళ్ళ 7 స్టూడెంట్స్ లో ఎవరిని తీసుకురావాలి అనేసి. ఓకేనా? సో నెక్స్ట్ ప్రిన్సిపల్ మళ్ళీ ఏం చేస్తాడు? ఇంకొక ఇస్తాడు అనమాట. ఓకేనా? ఇంకొక ఇనిషియల్ ఇస్తాడు అనుకోండి, ఇంకొక సజెషన్ యాడ్ చేస్తాడు దానికి. ఇప్పుడు కే రవి అనే స్టూడెంట్ తీసుకురామని అనుకోండి. సో మళ్ళీ 7th క్లాస్ లోకి వెళ్ళి కే రవి అనే స్టూడెంట్ కాల్ చేస్తాడు అనమాట.
కాల్ చేసినప్పుడు ఎంతమంది ఇప్పుడు మళ్ళీ ఇంకా 3 మెంబర్స్ దొరికారు అనుకోండి. సేమ్ ఇనిషియల్ తోని ఛాన్స్ ఉందా లేదా? ఉంది. కాబట్టి మళ్ళీ 6 మెంబర్స్ లో 3 మెంబర్స్ ఫిల్టర్ అయిపోయారు అనమాట. ఇంకా 3 మెంబర్స్ ఉన్నారు. సో మళ్ళీ 3 మెంబర్స్ లేచారు అనమాట. రవి అనే స్టూడెంట్ మళ్ళీ అటెండర్ కన్ఫ్యూజ్ అవుతాడు. ప్రిన్సిపాల్ ఇచ్చిందేమో కే రవి, మళ్ళీ ఇక్కడ 3 మెంబర్స్ ఉన్నారు అనేసి మళ్ళీ బ్యాక్ టు ప్రిన్సిపల్. ప్రిన్సిపల్ ఏం చేస్తాడు? మళ్ళీ ఇంకొక ఏదైనా ఒక అట్రిబ్యూట్ యాడ్ చేస్తాడు అనమాట. ఓకే, సో ఇంకొక అట్రిబ్యూట్ యాడ్ చేసినప్పుడు ఇంకొక అట్రిబ్యూట్ సెకండ్ బెంచ్ లో రైట్ సైడ్ సెకండ్ బెంచ్ లో కూర్చున్న రవిని తీసుకున్నామంటాడు. ఓకేనా? సో మళ్ళీ వెళ్తాడు అనమాట అటెండర్. మళ్ళీ రైట్ సైడ్ సెకండ్ బెంచ్ లో ఉన్న రవి అని కాల్ చేస్తాడు అనుకోండి. అదే బెంచ్ లో 2 రవిలు కూర్చున్నారు అనుకోండి. మళ్ళీ కన్ఫ్యూజ్ అయిపోతారు. అవునా కదా? సో ఇట్లా ఎంతసేపు జరుగుతుంది? ఆ మొత్తం క్లాస్ లో ఆ స్టూడెంట్ ని యూనిక్ గా ఐడెంటిఫై చేసేంత వరకు ప్రొసీజర్ జరుగుతూ ఉంటుంది. అవునా కదా? అదే ప్రిన్సిపల్ కరెక్ట్ గా ఆ స్టూడెంట్ నేమ్, ఆ స్టూడెంట్ రోల్ నెంబర్ ఇచ్చి పిలిచామనుకోండి, అప్పుడు ఏమవుతుంది? స్టూడెంట్ ని రోల్ నెంబర్ యూనిక్ గా ఉంటుందా లేదా క్లాస్ మొత్తానికి? రోల్ నెంబర్ యూనిక్ గా ఉంటుంది అనమాట. సో అటెండర్ ఏమవుతాడు? రోల్ నెంబర్ కాల్ చేసి ఆ రోల్ నెంబర్ వాళ్ళని తీసుకెళ్ళిపోతాడు ప్రిన్సిపల్ దగ్గర. ఓకే, కానీ అలా కాకుండా యూనిక్ ఐడెంటిఫై చేయకుండా ఎన్ని ఎలిమెంట్స్ ఇచ్చినా కూడా ఏమవుతా ఉంటుంది? అది యూనిక్ ఐడెంటిఫై అవుతుందో లేదో తెలియదు కదా. సో అదే ఇప్పుడు లాస్ట్ టైం వచ్చి ఇలా అంతా కాదు బాబు, సో రోల్ నెంబర్ 12 అనే రవిని తీసుకుంటా అంటాడు. అప్పుడు ప్రిన్సిపల్ వెళ్ళి అటెండర్ వెళ్ళి రోల్ నెంబర్ 12 అనే రవిని కాల్ చేస్తాడు అనమాట. సో అప్పుడు ఒక్కడే దొరుకుతాడు. సో తను తీసుకుపోతాడు. ఓకేనా? సో ఇది ఇలాగా మొత్తం. ఇప్పుడు ఇక్కడ దీంట్లో క్లాస్ రూమ్ ఏది, దాంట్లో వెబ్ ఎలిమెంట్స్ ఏవి, అటెండర్ ఎవరు, ప్రిన్సిపల్ ఎవరు చెప్పండి. ఈ పేజ్ ఎలిమెంట్స్ వచ్చి ఫస్ట్ నేమ్ లాస్ట్ నేమ్ ఇవి. ఈ మొత్తం వెబ్ పేజ్ వచ్చి క్లాస్ రూమ్ అన్నమాట. క్లాస్ రూమ్. దీంట్లో ఉన్న ఇవన్నీ వెబ్ ఎలిమెంట్స్ అన్ని ఏంటి? స్టూడెంట్స్. ప్రిన్సిపల్ ఎవరు? ప్రిన్సిపల్ మనమే కదా సెలీనియం కోడ్ రాస్తాం. ప్రిన్సిపల్ వచ్చి మనం. అటెండర్ ఎవరు? సెలీనియం వెబ్ డ్రైవర్. ఓకేనా? మనం సెలీనియం వెబ్ డ్రైవర్ తో చెప్తాం, వెళ్ళి ఈ వెబ్ పేజ్ లోకి వెళ్ళి ఈ పర్టికులర్ వెబ్ ఎలిమెంట్ మీద వెళ్ళి టెక్స్ట్ ఎంటర్ చేయని చెప్తాం అనమాట. సో మీరు ఇచ్చిన లొకేటర్ తో మోర్ దాన్ 4 దొరికింది అనుకోండి, సెలీనియం వచ్చి ఎక్సెప్షన్ త్రో చేస్తారు. ఓకేనా? మీరు ఇచ్చిన లొకేటర్ తో నాకు 4 మెంబర్స్ దొరికారు, నేను దేని మీద చేయాలో తెలియదు, ఎక్సెప్షన్ త్రో చేసేస్తున్నాను, ఎక్సెప్షన్ త్రో చేస్తాను. సో ఎప్పుడు కానీ మనం మొత్తం వెబ్ పేజ్ లో లొకేటర్ ని యూనిక్ ఐడెంటిఫై చేయాలి, అదొకటే. ఓకే, ఇది చేయగలిగా అనుకోండి మొత్తం ఇది అనమాట. ఇదే కొంచెం పెయిన్ఫుల్ టాస్క్. దీనికి కొంచెం ఏం చేయాలి? మనకు కొంచెం HTML నాలెడ్జ్ తెలిసిన వాళ్ళు. ఇది క్లాస్ రూమ్. ఓకేనా? ఇది మొత్తం క్లాస్ రూమ్ అనమాట. దీంట్లో స్టూడెంట్స్, వీళ్ళందరూ ఎవరు? స్టూడెంట్స్. ఓకే, ఇప్పుడు నేను ఇక్కడికి వచ్చి టెక్స్ట్ ఎంటర్ చేయాలనుకోండి, దీన్ని నేను సెలెక్ట్ చేసుకొని ఇక్కడికి వచ్చి ఇక్కడ కర్సర్ పేస్ట్ చేస్తే దానికి సంబంధించిన వెబ్ ఎలిమెంట్ హైలైట్ అవుతుంది. ఇది దీనికి సంబంధించిన వెబ్ ఎలిమెంట్. సో దీన్ని యూజ్ చేసుకొని ఇక్కడ అట్రిబ్యూట్స్ ఉన్నాయి కదా, ఇవి స్టూడెంట్ డీటెయిల్స్ అనమాట. స్టూడెంట్ ఏమేమి ఉంటాయి? ఇది ఒక స్టూడెంట్ కదా ఈ పేజ్ లో. సో ఈ స్టూడెంట్ డీటెయిల్స్ లో ఇవన్నీ ఏంటి? స్టూడెంట్ ఫస్ట్ నేము, లాస్ట్ నేము, తర్వాత ఫోన్ నెంబరు, ఈమెయిల్ అడ్రస్, రోల్ నెంబర్, ఇవన్నీ స్టూడెంట్ అట్రిబ్యూట్స్. అలానే పర్టికులర్ వెబ్ ఎలిమెంట్ ఇవి అట్రిబ్యూట్స్ అనమాట. సో వీటిని యూజ్ చేసి మనం ఈ వెబ్ ఎలిమెంట్ ని యూనిక్ ఐడెంటిఫై చేయాలి. ఓకేనా? ఈ అట్రిబ్యూట్స్ యూజ్ చేసి ఈ మొత్తం పేజ్ లో ఈ వెబ్ ఎలిమెంట్ యూనిక్ ఐడెంటిఫై చేయాలన్నమాట. సో అంతే, అలా చేయగలిగామనుకోండి మోస్ట్ ఆఫ్ అవర్ టాస్క్ ఈస్ కంప్లీట్. అసలు సెలీనియం అంటే ఏంటి? ఫస్ట్ ఆఫ్ ఆల్ సెలీనియం గురించి చెప్పుకుంటాం. సెలీనియం అంటే ఏంటి? వాట్ ఈస్ సెలీనియం? ఎవరికన్నా తెలుసా? సెలీనియం క్లాస్ జాయిన్ అయ్యారు, అసలు సెలీనియం అంటే ఏంటో తెలుసా మీకు?
సెలీనియం క్లాస్ జాయిన్ అయ్యారు కదా, అసలు సెలీనియం అంటే ఏంటో తెలుసా? ఆటోమేట్ చేస్తుంది. Open source tool. Selenium is one of the element in our side, pharmacy side, which is periodic table in one of the element is selenium. మీరు చెప్పేది వేరు. అప్పుడు సెలీనియం మనం కోర్స్ జాయిన్ అయ్యాం కదా, సో సెలీనియం అంటే ఏంటి, సెలీనియం ఇది కోర్స్ జాయిన్ అయితే మనం ఏం నేర్చుకుంటాము, అది ఎంక్వైరీ చేస్తారా లేదా జాయిన్ అయ్యేటప్పుడు? సెలీనియం అనేది ఒక టూల్, దాంట్లో మనం ఆ Automatic టూల్లో ఉన్న web వాటిని application. యూస్ చేసుకొని అప్లికేషన్ రన్ చేస్తాము. Not exact. అయితే అసలు కోర్స్ జాయిన్ అయ్యేటప్పుడు సెలీనియం అంటే ఏంటి తెలుసుకున్నారా లేదా మీరు? అది ఒక టూల్ అని తెలుసు మురళి, అంటే దాంట్లో మనం ఎలా Automatic టూల్స్ Testing. మనకు చాలా ఉంటాయి. టెస్టింగ్ దాంట్లో చేయొచ్చు. Automatic web applications. Automatic. web driver, automatic. అప్లికేషన్ ఆటోమేటిక్. రామ్ కుమార్ చెప్పింది కరెక్ట్. ఇప్పుడు చూడండి, మనం ఎన్ని డెఫినేషన్స్ చెప్పుకున్నా కూడా చాలా వెబ్సైట్స్ లో చాలా డెఫినేషన్స్ ఉంటాయి అన్నమాట. ఓకేనా? వాట్ ఈస్ సెలీనియం అంటే చాలా వెబ్సైట్స్ లో డిఫరెంట్ డెఫినేషన్స్ ఉంటాయి. కానీ ఒకసారి సెలీనియం అఫీషియల్ వెబ్సైట్ ఉంటుంది కదా, సెలీనియం అఫీషియల్ వెబ్సైట్ లో అసలు సెలీనియం అంటే ఏంటి, వాళ్ళు ఏం చెప్తున్నా చూద్దాం. సెలీనియం ఆటోమేట్ బ్రౌజర్స్, దట్ ఇట్. దీనికంటే ఇంకేం చెప్పదు యాక్చువల్లీ డెఫినేషన్. సెలీనియం ఆటోమేట్ బ్రౌజర్, Browsers. ఇది అఫీషియల్ డెఫినేషన్. అఫీషియల్ సెలీనియం వెబ్సైట్ లో వాళ్ళు సెలీనియం ఇచ్చిన డెఫినేషన్. సెలీనియం ఆటోమేట్స్ బ్రౌజర్స్ అంటే, ఆటోమేట్స్ అంటే ఏంటి, మనం ఏదైనా కొన్ని కమాండ్స్ ఇస్తే అది ఆటోమేటిక్ గా జరిగిపోతుంది. ఆటోమేట్ బ్రౌజర్స్ అన్నారంటే దీన్ని యూజ్ చేసి మనం బ్రౌజర్స్ మాత్రమే ఆటోమేట్ చేయొచ్చు. అంటే బ్రౌజర్స్ అంటే ఏంటి, క్రోమ్ బ్రౌజర్, ఫైర్ఫాక్స్ బ్రౌజర్, ఇంటర్నెట్ బ్రౌజర్, ఇట్లా ఈ బ్రౌజర్స్ ఉంటాయి కదా, ఈ బ్రౌజర్స్ లో ఎలాంటి థింగ్స్ అయినా మీరు ఆటోమేట్ చేయొచ్చు, బ్రౌజర్స్ మాత్రమే చేయొచ్చు. అదే డెస్క్టాప్ అప్లికేషన్స్ ఆటోమేట్ చేయలేదు. ఓకేనా? సో మనం ఏదైనా కొన్ని టెస్ట్ కేసెస్ ఉన్నాయనుకున్న టెస్ట్ కేసెస్ ని మనం ఆటోమేట్ చేసి ఆటోమేటిక్ గా రన్ చేసుకోవచ్చు. ఓకేనా? ఇది సెలీనియం టూల్, టెస్టింగ్ టూల్. మనం ఇప్పుడు మీకు ఒక లాగిన్ పేజ్ ఇచ్చాను టెస్ట్ చేయమని, మీరేం చేస్తారు, అప్లికేషన్ తీసుకొని లాగిన్ పేజ్ టెస్ట్ చేస్తారు అనమాట. ఎలా టెస్ట్ చేస్తారు, ఫస్ట్ వ్యాలిడ్ యూజర్ నేమ్, వ్యాలిడ్ పాస్వర్డ్ ఇచ్చి లాగిన్ బటన్ ని క్లిక్ చేస్తారు. అప్పుడు ఏమవ్వాలి, అప్లికేషన్ సక్సెస్ఫుల్ గా లాగిన్ అవ్వాలి. అవునా కదా? అదే వ్యాలిడ్ యూజర్ నేమ్, ఇన్వాలిడ్ పాస్వర్డ్ ఇచ్చి లాగిన్ క్లిక్ చేస్తారు, అప్పుడు లాగిన్ అవ్వాలా లేదా? అవ్వదు కదా. వ్యాలిడ్ యూజర్ నేమ్, ఇన్వాలిడ్ పాస్వర్డ్ అది అవ్వదు కదా, అది అవ్వకూడదు. Incorrect. వ్యాలిడ్ యూజర్ నేమ్, వ్యాలిడ్ పాస్వర్డ్ అవ్వదు. ఇన్వాలిడ్ యూజర్ నేమ్, ఇన్వాలిడ్ పాస్వర్డ్ ఓపెన్ అవ్వదు. అవ్వదు. ఇప్పుడు చూడండి, ఒక సింపుల్ లాగిన్ పేజ్ 3 ఫీల్డ్స్ ఉన్నాయి అంతే. ఓకేనా? ఒకటి వచ్చేంటి యూజర్ నేమ్, ఒకటి వచ్చి పాస్వర్డ్, లాగిన్ బటన్. ఈ 3 ఫీల్డ్స్ ని మీరు టెస్ట్ చేయాలంటేనే ఎన్ని టెస్ట్ కేసు వచ్చాయి. వ్యాలిడ్ యూజర్ నేమ్, వ్యాలిడ్ పాస్వర్డ్ ఒక టెస్ట్ కేసు, వ్యాలిడ్ యూజర్ నేమ్, వ్యాలిడ్ పాస్వర్డ్ ఒక టెస్ట్ కేసు, వ్యాలిడ్ యూజర్ నేమ్, ఇన్వాలిడ్ పాస్వర్డ్ ఒక టెస్ట్ కేసు, ఇన్వాలిడ్ యూజర్ నేమ్, ఇన్వాలిడ్ పాస్వర్డ్ ఒక టెస్ట్ కేసు. ఎన్ని వచ్చాయి? 4 టెస్ట్ కేసులు వచ్చాయి. ఇవన్నీ ఒక్కొక్కటి ఒక టెస్ట్ కేసు అన్నమాట. అవునా కదా? సో ఇలా అన్ని పాసిబుల్ సినారియోస్ టెస్ట్ చేస్తేనే అది అప్లికేషన్ బాగా వర్క్ అవుతున్నట్టు. ఇప్పుడు మీరు వ్యాలిడ్ యూజర్ నేమ్, ఇన్వాలిడ్ పాస్వర్డ్ ఇచ్చి లాగిన్ బటన్ క్లిక్ చేస్తారు అనుకోండి, అది ఆటోమేటిక్ లాగిన్ అవుతుంది అనుకోండి. ఇప్పుడు అప్లికేషన్ లో డిఫెక్ట్ కదా అది, అప్పుడు ఎవరినో లాగిన్ అయిపోతుంది. యూజర్ నేమ్ కరెక్ట్ ఇచ్చేసి పాస్వర్డ్ ఏది ఇచ్చేసినా లాగిన్ అయిపోతుంది. మురళి గారు, బ్యాక్ సైడ్ సమ్ ఆఫ్ ద డిస్టర్బెన్స్. ఎవరి సైడ్? అది ఎవరి సైడ్ ఓపెన్ బ్యాక్ లేదు, డిస్టెన్స్ వస్తే మ్యూట్ చేసి.
మురళి గారు Yeah. ఇప్పుడు లాగిన్ ఐడి పాస్వర్డ్ కూడా ఓకే అయితే కనుక ఇంకా అవన్నీ అవసరం లేదు కదా. ఒకవేళ రాంగ్ పాస్వర్డ్ కానీ ఇవన్నీ అయినా సరే ఎలాగో క్యాన్సిల్ అయిపోతుంది కదా. కరెక్ట్ అయితేనే కదా యాక్టివేట్ అవుతుంది. అవన్నీ కూడా Correct. రాయాలి అయినా. ఇప్పుడు మీరు ఏం చేస్తున్నారంటే ఇప్పటి వరకు అన్ని బాగా తరువుగా టెస్ట్ చేసిన అప్లికేషన్స్ యూజ్ చేస్తున్నారు మీరు. అవునా కదా. ఒక అప్లికేషన్ బిగినింగ్ నుంచి డెవలప్ చేశారనుకోండి, స్టార్టింగ్ స్క్రాచ్ నుంచి డెవలప్ చేశారనుకోండి ఏదైనా ఒక అప్లికేషన్, ఓకే, అప్పుడు ఫెయిల్ అయ్యే ఛాన్స్ ఉందా లేదా? ఇన్వాలిడ్ యూజర్ నేమ్, వ్యాలిడ్ పాస్వర్డ్ ఇచ్చి లాగిన్ బటన్ మీద క్లిక్ చేసి లాగిన్ అయిపోయే ఛాన్స్ కూడా ఉంటుంది అనమాట. ఎందుకు అది డెవలప్ వ్యాలిడ్ పాస్వర్డ్ వ్యాలిడ్ లాగిన్ ఐడి ఇస్తేనే అవుతుంది అనుకుంటే ఇంకా ఇన్వాలిడ్ అవ్వదు కదా. ఎందుకు అవ్వదు? వాళ్ళు ఒకవేళ దీని మీద పాస్వర్డ్ మీద కండిషన్ పెట్టలేదు అనుకోండి, అప్పుడు మీరు తప్పు ఇచ్చిన అయిపోతుంది, కరెక్ట్ ఇచ్చిన అయిపోతుంది కదా. పాస్వర్డ్ మీద కండిషన్ పెట్టడం మర్చిపోయారు ఎవరు? డెవలపర్స్. పాస్వర్డ్ చెక్ చేయట్లేదు బ్యాక్ ఎండ్ లో. అప్పుడు ఏమవుతుంది? మీరు వ్యాలిడ్ ఇచ్చినా లాగిన్ అయిపోతుంది, ఇన్వాలిడ్ ఇచ్చినా లాగిన్ అయిపోతుంది. అవునా కదా. మనం మళ్ళీ సెపరేట్ గా మనం మళ్ళీ చెక్ ప్రతి ఒక్కటి టెస్టింగ్ అంటే ప్రతి ఒక్కటి టెస్ట్ చేయాలి. ఓకేనా. మీకు ఒక బైక్ ఇచ్చారు టెస్ట్ చేయమని, బైక్ కరెక్ట్ గా వర్క్ అవుతుందా లేదు, మీరు ఏం చేస్తారు? ప్రతి ఒక్కటి చెక్ చేస్తారు లేదా? కీ స్టార్ట్ చేస్తే బైక్ ఆన్ అవ్వాలి, స్టార్ట్ బటన్ మీద క్లిక్ చేస్తే ప్రెస్ చేస్తే బైక్ స్టార్ట్ అవ్వాలి. ఎంతసేపు స్టార్ట్ బటన్ మీద క్లిక్ చేస్తున్నా కూడా స్టార్ట్ అవ్వలేదు అనుకోండి బైక్, ఓకేనా. ఇవన్నీ టెస్ట్ కేసెస్ అనమాట. ఒక అప్లికేషన్ మీకు ఇస్తే ఇది టెస్ట్ చేయాలి, ఇది టెస్ట్ చేయకూడదు అనుకుంటుంది, మీకు మనసులోకి వచ్చిందా అది టెస్ట్ చేయాలి. ఎందుకంటే ఎక్కడ ఏ డిఫెక్ట్ ఉంటుందో మనకు తెలియదు. డిఫెక్ట్ ఉంది అనుకోండి, అప్లికేషన్ ప్రొడక్షన్లోకి వెళ్ళి ఎవరిన ఇప్పుడు వాట్సాప్ తీసుకోండి, వాట్సాప్ అప్లికేషన్ డౌన్లోడ్ చేసి ఇన్స్టాల్ చేశారు మీ మొబైల్లో. ఓకే, ఇన్స్టాల్ అయిపోయిన తర్వాత సేమ్ మొబైల్ ఐకాన్ మీద క్లిక్ చేస్తున్నా కూడా వాట్సాప్ ఓపెన్ అవ్వట్లేదు అనుకోండి, ఓకేనా. డిఫెక్టే కదా. అంతే, 2 రోజులు చూస్తారు, 3 రోజులు చూస్తారు, అంతే. ఇది డిఫెక్ట్ పీస్, ఇంక వాడనే వాడరు అనమాట ఎవరు. ఇంక వాట్సాప్ అనేది అసలు ఇంకా ఇదే అవ్వదు. ఏదైనా ఒక అప్లికేషన్ కి క్వాలిటీ అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. క్వాలిటీ లేదనుకోండి మార్కెట్లో సస్టైన్ అవ్వలేరు ఎవరు కానీ. యూజర్స్ ఏం చేస్తారు, అంత ఓపిక ఉండదు అనమాట. ఏదో డౌన్లోడ్ చేస్తారు, ఇన్స్టాల్ చేస్తారు, కొద్ది రోజులు చూస్తారు. అసలు ఫస్ట్ వాట్సాప్ లో అది ఎంత ఓపెన్ చేస్తున్నా ఓపెన్ అవ్వలేదు అనుకోండి ఎవరు యూజ్ కూడా చేయరు అనమాట, ఇంకా వేరే దానికి వెళ్తారు. అట్లా క్వాలిటీ, ఏ ప్రోడక్ట్ తీసుకున్నా కూడా క్వాలిటీ అనేది చాలా ఇంపార్టెంట్ మార్కెట్లో. క్వాలిటీ లేదనుకోండి దాని సైడ్ కూడా ఎవరు చూడరు మార్కెట్లో. ఓకే, సో క్వాలిటీ మనం ఏం చేస్తామంటే అదే ఆటోమేషన్ టెస్టింగ్ నీడ్స్ డెవలపర్స్ అప్లికేషన్ డెవలప్ చేస్తే మనం అప్లికేషన్ కి క్వాలిటీ ఇస్తాం అనమాట, ఓకేనా. సో మనం అప్లికేషన్ క్వాలిటీ ఇస్తున్నామంటే డెవలపర్స్ కి ఎంత పర్సంటేజ్ ఉంటుందో ప్రోడక్ట్ లో మనది కూడా అంతే పర్సంటేజ్ ఉంటుంది అనమాట, ఓకేనా. వీఆర్ ఈక్వల్ టు డెవలపర్స్, ఓకేనా. చాలా మంది అనుకుంటారు వీళ్ళు డెవలపర్స్ ఎక్కువ ఇది, టెస్టర్స్ తక్కువ అనేది. డెవలపర్స్ ఎక్కువ కాదు, టెస్టర్స్ తక్కువ కాదు, ఇద్దరు ఒకటే. ఇప్పుడు డెవలపర్ ఎంత మంచి అప్లికేషన్ డెవలప్ చేసినా టెస్టర్ దాన్ని సరిగ్గా టెస్ట్ చేసి దాంట్లో క్వాలిటీ ఇవ్వలేదు అనుకోండి, ఇప్పుడు యూజ్ అవుతుంది అది అప్లికేషన్ మార్కెట్లో, సస్టైన్ అవుతుంది అప్లికేషన్ అవ్వదు, ఓకేనా. ఇప్పుడు మనకు ఒక సేయింగ్ ఉందన్నమాట ఐటీ ఇండస్ట్రీలో, డెవలపర్స్ అండ్ టెస్టర్స్ నెవర్ బీ ఫ్రెండ్స్ అనేసి ఒక సేయింగ్ ఉంది, ఓకేనా. డెవలపర్స్ టెస్టర్స్ ఎప్పటికీ ఫ్రెండ్స్ గారు అనేసి. కాబట్టి ఐటీ ఇండస్ట్రీలో చూసుకోండి మీరు, డెవలపర్స్ టెస్టర్స్ ఎక్కడైనా ఎనిమిది గానే ఉంటారు అనమాట. ఎందుకంటే డెవలపర్ కష్టపడి డెవలప్ చేస్తారు ప్రోగ్రామ్ ని, కానీ టెస్టర్ ఏం చేస్తాడు, దాంట్లో ప్రోగ్రామ్ లో డిఫెక్ట్స్ ఫైండ్ అవుట్ చేస్తాడు అనమాట. డిఫెక్ట్ ఫైండ్ అవుట్ చేసి ఇది డిఫెక్ట్ అంటే తను ఇంత కష్టపడి డెవలప్ చేసిన దాంట్లో ఇన్ని డిఫెక్ట్స్ ఫైండ్ అవుట్ చేస్తున్నారు కదా అనేసి వాళ్ళకి కొంచెం ఇది, ఓకే నేను ఎంత కష్టపడి నేను డెవలప్ చేశాను వీళ్ళు ఊరికే టెస్ట్ చేసి డిఫెక్ట్స్ ఫైండ్ అవుట్ చేస్తున్నారు అనేసి కొంచెం ఈగో ఉంటుంది అనమాట డెవలపర్, ఓకేనా. చాలా మంది డెవలపర్స్ అసలు గుడ్ డెవలపర్ అంటే ఏం చేయాలి, నా అప్లికేషన్ ఎన్ని డిఫెక్ట్స్ వస్తే అంత మంచిది, నేను చేసిన అప్లికేషన్ అంత క్వాలిటీ వస్తుంది అనుకోవాలి, అవునా కదా. అవును. కానీ అలా అనుకోరు అనమాట చాలా మంది. ఓకే, సో ఇది సెలీనియం అంటే అర్థమైంది కదా. వాట్ ఈస్ సెలీనియం? సెలీనియం ఆటోమేట్స్ బ్రౌజర్. మనం ఏం చేస్తాం, ఇప్పుడు 4 టెస్ట్ కేసెస్ చెప్పుకున్నాం కదా లాగిన్ పేజ్ లో. ఇప్పుడు ఏం చేస్తాం, ఈ 4 టెస్ట్ కేసెస్ ఆటోమేట్ చేసేస్తాం అనమాట. ఓకే, ఆటోమేట్ చేసి వదిలేస్తాం.
నెక్స్ట్ టైము లాగిన్ పేజ్లో ఏ చేంజెస్ వచ్చినా జస్ట్ ఇది రన్ చేసి వదిలేసినట్టు ఆటోమేటిక్గా అదే టెస్ట్ చేసి వస్తుంది. మనం ఏం చేస్తుంది, అది వ్యాలిడ్ యూజర్ నేమ్, ఇన్వాలిడ్ పాస్వర్డ్ అదే ఇస్తుంది, వ్యాలిడ్ యూజర్ నేమ్, వ్యాలిడ్ పాస్వర్డ్ అదే ఇస్తుంది, ఎక్స్పెక్టెడ్ కండిషన్స్ అనేది వ్యాలిడ్ చేస్తుంది. మనం ఏం చేయాల్సిన అవసరం లేదు. ఓకేనా? సో ఆటోమేషన్ లేదనుకోండి ఏం చేస్తాం? ఇప్పుడు చూడండి, మీకు సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తాను. వాట్సాప్ అప్లికేషన్ తీసుకోండి. ఓకే, సో వాట్సాప్ అప్లికేషన్ ఇనిషియల్ వర్షన్ వచ్చినప్పుడు మనకి ఏం వచ్చింది? వాట్సాప్ ఇనిషియల్ గా రిలీజ్ అయినప్పుడు ఓన్లీ చాటింగ్ ఒకటే వచ్చింది. స్టార్టింగ్ ఒక్కటే వచ్చింది. ఓకేనా? సో చాటింగ్ అప్లికేషన్ ని వీళ్ళు ఏం చేస్తారు, బాగా టెస్ట్ చేసి తరువుగా టెస్ట్ చేసి ఇది మార్కెట్ వర్క్ అవుతుంది లేదా, టెస్టింగ్ టీమ్ బాగా టెస్ట్ చేసి తర్వాత ఇంకేమి డిఫెక్ట్స్ లేవు అనుకున్న తర్వాత రిలీజ్ చేస్తారు మార్కెట్లో. ఓకేనా? టెస్టింగ్ టీమ్ అనేవాళ్ళు. ఇప్పుడు ఫస్ట్ స్టార్టింగ్ ఫంక్షనాలిటీ రిలీజ్ కి సంబంధించిన టెస్ట్ కేసెస్ అన్ని రాసుకుంటారో లేదా వీళ్ళు? అన్ని టెస్ట్ కేసెస్ ఒక 3000 టెస్ట్ కేసెస్ ఉన్నాయనుకోండి, అప్లికేషన్ 3000 టెస్ట్ కేసెస్ నోట్ చేసుకొని ఆ టెస్ట్ కేసెస్ ఒకటి టెస్ట్ చేస్తారన్నమాట. టెస్ట్ చేసి అన్ని బాగా వర్క్ అవుతుంటే మార్కెట్లో రిలీజ్ చేస్తారు. నెక్స్ట్ నేను ఇంకో ఫంక్షనాలిటీ యాడ్ చేస్తారనమాట. వాళ్ళు ఏంటి, దాని తర్వాత వచ్చిన ఫంక్షనాలిటీ ఏంటి, కాల్స్ వచ్చాయి. దాని తర్వాత ఆడియో కాల్స్ అన్నమాట. కాల్స్ ఆడియో కాల్ ఫంక్షనాలిటీ వచ్చింది. ఆడియో కాల్ ఫంక్షనాలిటీ వచ్చినప్పుడు ఆడియో కాల్ ఫంక్షనాలిటీ కూడా కొన్ని టెస్ట్ కేసెస్ ఉంటాయి. ఓకేనా? ఆ టెస్ట్ కేసెస్ అన్ని కూడా బాగా తరవుగా టెస్ట్ చేసి మార్కెట్లోకి రిలీజ్ చేస్తారు అనుకోండి. ఓన్లీ ఆడియో కాల్ ఫంక్షనాలిటీ టెస్ట్ చేసి మార్కెట్లోకి రిలీజ్ చేస్తారనమాట. చాట్ ఫంక్షనాలిటీ టెస్ట్ చేయలేదు. అప్పుడు మీరు రిలీజ్ చేసేది ఒకటే అప్లికేషన్, ఎగ్జిస్టింగ్ అప్లికేషన్ చాట్ ఫంక్షనాలిటీకి ఇంకో ఫంక్షనాలిటీ యాడ్ చేస్తున్నారు. ఏంటి? ఆడియో కాల్ ఫంక్షనాలిటీ. అవునా కదా? అప్పుడు ఈ కొత్త ఫంక్షనాలిటీ వల్ల ఎగ్జిస్టింగ్ ఫంక్షనాలిటీ బ్రేక్ అయిపోయే ఛాన్స్ ఉందా లేదా? ఇప్పుడు కొత్త ఫంక్షనాలిటీ నేను యాడ్ చేస్తున్నాను, దీనివల్ల ఎగ్జిస్టింగ్ ఆల్రెడీ ఉన్న ఫంక్షనాలిటీ బ్రేక్ అయిపోయే ఛాన్స్ 90% ఉంటుంది అనమాట. 99% ఉంటుంది. ఎందుకంటే సేమ్ ప్రోగ్రామ్ లోనే వీళ్ళు ఇంకా కొన్ని ఎక్స్ట్రా ప్రోగ్రామ్స్ యాడ్ చేస్తున్నారు అనమాట. అవునా కదా? అలా యాడ్ చేసినప్పుడు ఎగ్జిస్టింగ్ ఫంక్షనాలిటీ ఎక్కడో ఒక చోట ఏదో ఒక లైన్ తీసేయడము లేకపోతే ఒక లైన్ యాడ్ చేయడం, దీనివల్ల ఎక్కడ ఇంపాక్ట్ అవుతుందో తెలియదు. థౌజండ్స్ ఆఫ్ లైన్స్ ఆఫ్ కోడ్ ఉంటుంది. నేను ఒక లైన్ లో చేంజ్ చేసిన దానివల్ల ఏది ఇంపాక్ట్ అవుతుందో తెలియదు. ఇప్పుడు ఏం చేయాలి మనం? వాయిస్ ఫంక్షనాలిటీని మార్కెట్లో రిలీజ్ చేసే ముందు ఏం చేయాలి? చాట్ ఫంక్షనాలిటీ టెస్ట్ చేయాలి, ఆడియో ఫంక్షనాలిటీ కూడా టెస్ట్ చేయాలి. ఈ రెండు టెస్ట్ చేయాలి. అవునా కదా? ఈ రెండు టెస్ట్ చేసి కరెక్ట్ వర్క్ అవుతుంటేనే మార్కెట్లోకి రిలీజ్ చేయాలి. నెక్స్ట్ వీడియో కాల్ ఫంక్షనాలిటీ యాడ్ చేశారు. అప్పుడు ఏం చేయాలి? వీడియో కాల్ ఫంక్షనాలిటీ టెస్ట్ చేయాలి, ఆడియో కాల్ ఫంక్షనాలిటీ టెస్ట్ చేయాలి, చాట్ ఫంక్షనాలిటీ టెస్ట్ చేయాలి. ఈ మూడు టెస్ట్ చేయాలి. ఇప్పుడు చాట్ ఫంక్షనాలిటీ, ఆడియో కాల్ ఫంక్షనాలిటీ ఆల్రెడీ మనం ముందు టెస్ట్ చేసేస్తున్నాం. ఇప్పుడు వీడియో కాల్ ఫంక్షనాలిటీ ఇంక్లూడ్ చేసినప్పుడు ఈ చాట్ ఫంక్షనాలిటీ అండ్ ఆడియో కాల్ ఫంక్షనాలిటీ మళ్ళీ మాన్యువల్ గా టెస్ట్ చేయాలంటే ఎంత టైం అవుతుంది? ఎంత రిసోర్సెస్ కన్జ్యూమ్ అవుతాయి? మళ్ళీ మాన్యువల్ గా టెస్ట్ చేస్తూ ఉండాలి లేదా? చేయాలి. కాబట్టి ఇప్పుడు నేను చాట్ ఫంక్షనాలిటీ టెస్ట్ చేసేటప్పుడే నేను అన్ని టెస్ట్ చేసి ఆటోమేట్ చేసేస్తున్నాను అనుకోండి. ఓకేనా? ఆటోమేట్ అయిపోయినాయి టెస్ట్ చేస్తాను. ఇప్పుడు నేను ఏం చేస్తాను, ఆడియో కాల్ ఫంక్షనాలిటీ ఇంక్లూడ్ చేసినప్పుడు నేను మార్కెట్లోకి రిలీజ్ చేయాలి అనుకున్నప్పుడు ఆడియో కాల్ ఫంక్షనాలిటీ టెస్ట్ చేసినప్పుడు నేను ఆటోమేట్ చేస్తాను అనమాట. ఓకేనా? ఇప్పుడు నేను రిలీజ్ చేసే ముందు ఏం చేస్తాను, చాట్ ఫంక్షనాలిటీ, ఆడియో కాల్ ఫంక్షనాలిటీ టెస్ట్ కేసెస్ అన్ని రన్ చేసేస్తాను అనమాట. ఆటోమేటెడ్ టెస్ట్ కేసెస్ అన్ని అన్ని టెస్ట్ కేసెస్ పాస్ అయిపోయాయి అనుకోండి, ఇప్పుడు మార్కెట్లో రిలీజ్ చేస్తలేదా? చేయొచ్చు. ఇప్పుడు నేను చాట్ ఫంక్షనాలిటీ మాన్యువల్ టెస్ట్ చేయాలి. ఇప్పుడు ఆటోమేటిక్ టెస్ట్ కేసెస్ అన్ని రన్ అయిపోయి మన రిపోర్ట్ ఇచ్చేస్తాను అనమాట. ఎన్ని టెస్ట్ కేసెస్ పాస్ అయినాయి, ఎన్ని టెస్ట్ కేసెస్ ఫెయిల్ అయినాయి. ఓకే, చూడండి నాకు రిపోర్ట్ ఈజీగా వచ్చేస్తుంది. చూడండి ఎన్ని టెస్ట్ కేసెస్ పాస్ అయినాయి. ఓకేనా? టోటల్ పాస్ 2 టెస్ట్ కేసెస్, ఫెయిల్ 0, స్కిప్ 0, ఇలాగా మనకు నీట్గా రిపోర్ట్ వచ్చేస్తుంది. టెస్ట్ కేసెస్ అన్ని రన్ చేస్తాం. ఓకే, సో ఇలాగా మనం ఆటోమేట్ చేసేస్తే
మనం మళ్ళీ టెస్ట్ చేయాల్సిన అవసరం లేకుండా అప్లికేషన్ ఆటోమేటిక్గా టెస్ట్ చేసేస్తాం. ఇప్పుడు ఏం జరుగుతున్నారు ఇక్కడ ఒక ప్రోగ్రామ్ ఇంకో ప్రోగ్రామ్ టెస్ట్ చేస్తున్నట్ట లేదా చెప్పండి. అవును. మనం రాసిన టెస్టింగ్ ప్రోగ్రాము ఆటోమేటిక్ లో మనం రాసిన ప్రోగ్రామ్ మెయిన్ అప్లికేషన్ ఉన్న ప్రోగ్రామ్ టెస్ట్ చేస్తున్నట్టే కదా ఇండెక్స్ గా. ఉమ్. ఓకేనా? సో ఇది ఆటోమేషన్ అన్నమాట. మనం మాన్యువల్ ఇంటర్వెన్షన్ లేకుండా ఆల్రెడీ టెస్ట్ చేసేసి మళ్ళీ ఎప్పుడు కావాలని వచ్చేసి ఇప్పుడు ఒక ఐడియా వచ్చింది కదా ఎందుకు తెలియని అనేది. యా మమ్మీ. ఓకే, సో ఇప్పుడు ఇంటెలిజెన్స్ అయిపోతుంది. ఇంటెలిజెన్స్ అందరూ డౌన్లోడ్ చేస్తారు కదా. డౌన్లోడ్ చేయని వాళ్ళు ఎవరైనా ఉన్నారా? యా మళ్ళీ నాకు అది ఓపెన్ డ్రైవ్ ఏదో బెనిఫిట్స్ అలా చూపిస్తుంది. జస్ట్ ఇన్స్టాల్ అయిపోయినా పర్లేదు, ఇన్స్టాల్ చేస్తే చాలు. తర్వాత ఇన్స్టాల్ చేయలేదా ఎవరైనా? నేను ఇన్స్టాల్ చేయలేదు మొబైల్. ఓకే, ఇంకా ఎవరైనా ఉన్నారా? ఇన్స్టాల్ చేయొచ్చు సార్, అదంటే డౌన్లోడ్ చేసి పెట్టాం. డౌన్లోడ్ చేసి ఇన్స్టాల్ చేసేమని చెప్పారు. ఓకే, చేసిన వాళ్ళు చూడండి, చేసిన వాళ్ళు ఇన్స్టాల్ చేయండి. ఇప్పుడు ఎవరిన ఆఫీస్ స్క్రీన్ షేర్ చేయండి. ఇప్పుడు నేను చెప్తా ఉంటాను స్టెప్ బై స్టెప్, ప్రతి ఒక్కరు ఫాలో అవుతాను. ఇన్స్టాల్ చేయలేదు ఇంకా. ఓకే, ఇప్పుడు ఎక్లిప్స్ ఇన్ని రోజులు వాడాం కదా, ఎక్లిప్స్ లానే ఇది ఒక ఐడియా అనమాట. ఓకేనా? జావా ప్రోగ్రామ్స్ రాయడానికి ఇది ఒక డెవలప్మెంట్ టూల్. ఓకేనా? సో మాక్సిమం కంపెనీస్ లో కొన్ని కంపెనీస్ లో ఎక్లిప్స్ వాడతారు, కొన్ని కంపెనీస్ లో ఇంటెలిజే వాడతారు. ఓకేనా? ఈ రెండిట్లో కూడా మంచి టూల్ ఏదంటే జావా డెవలప్మెంట్ ఇంటెలిజే. చాలా బాగుంటుంది, ఎందుకంటే గిట్ ఇంటిగ్రేషన్ బాగుంటాయి. తర్వాత మనం ప్రోగ్రామ్ ని సేవ్ చేయాల్సిన అవసరం లేదు, ఆటోమేటిక్ అదే సేవ్ చేసేస్తాం అనమాట. తెలియని అయితే మనం ఏ ప్రోగ్రామ్ రాసినా సేవ్ కొడతా ఉండాలి, ఇంట్లో సేవ్ చేయాల్సిన అవసరం లేదు, ఆటో సేవ్ అయిపోతుంది. ఓకే, తర్వాత సజెషన్స్. ఇప్పుడు మనం ఏ ప్రోగ్రామ్ రాయాలనుకోండి, దాంట్లో ఎస్ఓ కొట్టి కంట్రోల్ స్పేస్ కొట్టాలి, దీంట్లో అవసరం లేదనమాట. జస్ట్ టైప్ చేసుకుంటూ వెళ్తే మీకు కింద ఆటోమేటిక్ సజెషన్ చూపించేస్తూ ఉంటుంది. రియల్ టైంలో కూడా ఇదే వాడతాం సార్. అయితే మనకు తెలియదు, కాన్ఫిడెంట్ డిపెండెంట్. ఈ రెండు తెలిసి పెట్టుకుంటే మనకి ఏది కావాలో అది వాడుకోవచ్చు. మనం మొత్తం మెట్రిక్స్ లోనే ప్యాకేజ్ చేసాం అనుకోండి, రియల్ టైంలో ఇంటెలిజే వాడుతున్నాం అనుకోండి, అంటే వైబ్డ్ పోతుంది.
ఓకే. సో ఈ పేజ్కి అందరూ వచ్చారా? అందరూ ఓపెన్ చేయండి. ఈ పేజ్ లో ఉంటారు అందరూ. ఓపెన్ చేస్తాం. రైట్, అందరూ వచ్చారా పేజ్కి? మురళి ఇక్కడ డోంట్ సెండ్ చూడండి. అందరూ ఇప్పుడే వన్ టైంలో సెటప్ చేశారు. చెప్తా ఉంటాను, మీరు చేసేయాలి సెటప్ ఇప్పుడే. మళ్ళీ ఒక్కొక్కరు సెపరేట్గా అడుగు. ఎవరికి ఇష్యూస్ వచ్చినా ఇప్పుడే స్టార్ట్ చేయండి. ఓకే. రైట్, ఓకే. బ్రో దీంట్లో ఆల్రెడీ మన ఎక్లిప్స్ లో ఉండే ప్రాజెక్ట్స్ చూపిస్తుంది దీంట్లో. ఎక్లిప్స్ లో ఉండే ప్రాజెక్ట్ చూపిస్తున్నా అంటే ఆల్రెడీ మీరు యూజ్ చేస్తున్నారు ముందు. అయితే క్లోజ్ చేసేయండి ఒకసారి. క్లోజ్ చేస్తే ఒక స్మాల్ విండో ఓపెన్ అవుతుంది. ఆల్రెడీ ఓపెన్ అయిన విండోస్ ఆల్రెడీ క్లోజ్ ముందున్న ప్రాజెక్ట్స్ కనపడతాయి అన్నమాట క్లోజ్ చేస్తే. అంటే ఇక్కడ ఒక మెయిన్ క్లోజ్ ఉంది, ఇక్కడ ప్రాజెక్ట్ సపరేట్ గా లేదు. అదే మీరు ఏం చేస్తారంటే మొత్తం విండో క్లోజ్ చేసేసి ఓకే, విండోని క్లోజ్ చేసేస్తే ఒక ఓకే, స్మాల్ విండో ఒకటి ఓపెన్ అవుతుంది. రీసెంట్ ప్రాజెక్ట్స్. ఓకే. ఓపెన్ అయిందా? ఆర్ యూ వాంట్ ఎగ్జిట్ అని వస్తుంది. ఓకే, వేసుకోవచ్చు. మొత్తం క్లోజ్ అయిపోయింది. మొత్తం క్లోజ్ అయిపోయింది. ఏం విండో ఓపెన్ అవ్వలేదా? మొత్తం అది యాప్ మొత్తం క్లోజ్ అయిపోయింది. మళ్ళీ ఓపెన్ చేయండి. ఇప్పుడు వచ్చింది. ఏమొచ్చింది? ఓకే, డబుల్ షిఫ్ట్ ఆల్ట్ 1 అంటే ప్రాజెక్ట్ ఫస్ట్ ఎట్లా వస్తుందో అట్లా వచ్చింది. ఇప్పుడు ఈ స్క్రీన్ లో కనపడుతున్నట్టు వచ్చిందా? అలా రాలేదు. ఇప్పుడు పైన న్యూ ఓపెన్ అనేది ఏమైనా ఉందా? న్యూ ఓపెన్ అంటే ఫైల్ లోకి వెళ్తే ఉంది, మామూలుగా లేదు. సార్ ఫైల్లోకి వెళ్ళండి. ఫైల్లోకి వెళ్తే న్యూ ఉందా? న్యూ ప్రాజెక్ట్ ఫ్రమ్ ఎగ్జిస్టింగ్ సోర్సెస్. న్యూ ప్రాజెక్ట్ ఫోటో. ఓకే, ఓకే. సో ఇంకెవరికన్నా ఇష్యూ ఉందా? మీరు అందరూ ఈ పేజ్లో ఉన్నారు కదా? ఎస్ మురళి. ఓకే. సో ఇప్పుడే చేయాలి. మళ్ళీ స్టాప్ చేయండి ఎక్కడున్న ల్యాగ్లో ఉంటుంది. ఓకే. సో ఇక్కడ అందరూ న్యూ ప్రాజెక్ట్ మీద క్లిక్ చేయండి. న్యూ ప్రాజెక్ట్ ఉంది కదా, న్యూ ప్రాజెక్ట్ మీద క్లిక్ చేస్తే ఈ విండో ఓపెన్ అవుతుంది అందరికి. ఓకే. సో ఇక్కడ వచ్చి మీరు ఏం చేయాలంటే మ్యావెన్ ఇక్కడ ఆర్కిటైప్ అని చూడండి. మ్యావెన్ ఆర్కిటైప్ ఇది సెలెక్ట్ చేసుకోండి. మీకు లెఫ్ట్ సైడ్లో మ్యావెన్ ఆర్కిటైప్ ఇది సెలెక్ట్ చేసుకోండి. ఓకే. ప్రాజెక్ట్ నేమ్ వచ్చి సెలీనియం T8 తీసుకోండి. సెలీనియం T8. ఓకే. నేమ్ వచ్చి సెలీనియం T8 అని ఇచ్చుకోండి. నెక్స్ట్ ప్రాజెక్ట్ ఇక్కడ లొకేషన్ అని చూసారా? ఈ లొకేషన్ లోకి వచ్చి ఇక్కడ బ్రౌజ్ బటన్ చూడండి. బ్రౌజ్ కొట్టండి. బ్రౌజ్ క్లిక్ చేయగానే ఒక విండో ఓపెన్ అవుతుంది. ఓకే. ఓకే. ఇక్కడ మీకు ఎక్కడ కావాలో డాక్యుమెంట్స్లో కావాలా లేకపోతే టెస్టింగ్లో కావాలా
మీకు ఎక్కడ కావాలంటే అక్కడ ఆ ఫోల్డర్ నుంచి క్లిక్ చేసి ఇక్కడ చూడండి, ఇక్కడ ప్లస్ ఐకాన్ ఉంది. ఓకేనా, న్యూ డైరెక్టరీ అని కనపడుతుందండి. ఓకే, ఈ న్యూ డైరెక్టరీ మీద క్లిక్ చేసేటట్టు ఒక కొత్త ఫోల్డర్ క్రియేట్ అవుతుంది అనమాట. ఏంటంటే న్యూ ఫోల్డర్ నేమ్ ఇక్కడ సెలీనియం ప్రాక్టీస్ ఇచ్చుకోండి. సెలీనియం ప్రాక్టీస్, దీంట్లో మనం చేసే ప్రాజెక్ట్స్ అన్ని క్రియేట్ అవుతాయి అన్నమాట. ఓకే, ఓకే, మురళి మీకు ఒకసారి ఎక్కడ చెప్తారా అది? మీకు ఏ ఫోల్డర్ లో ప్రాజెక్ట్ క్రియేట్ చేయాలనుకుంటున్నారో ఆ ఫోల్డర్ లోకి వెళ్ళండి. ఇక్కడ ఉన్నాయి కదా, వస్తే ఫోల్డర్స్ ఉన్నాయి కదా, మీరు ఏ ఫోల్డర్ లో ప్రాజెక్ట్ క్రియేట్ చేయాలనుకున్నారో అక్కడికి వెళ్ళి, ఓకేనా, ఇప్పుడు నేను దీంట్లో క్రియేట్ చేయాలనుకున్నాను, దీని క్లిక్ చేసి ఇక్కడ ప్లస్ సింబల్ ఉంటుంది ఒక ఫోల్డర్ కనబడుతుందా, దీని మీద క్లిక్ చేశారంటే ప్రాజెక్ట్ ఫోల్డర్ నేమ్ అడుగుతుంది అనమాట. ఇక్కడ మీకు ఏ ఫోల్డర్ నేమ్ కావాలో సో ఆ ఫోల్డర్ నేమ్ ఇచ్చేసి ఓకే కొట్టేస్తే మీకు ఒక ఫోల్డర్ క్రియేట్ అవుతుంది ఇలాగా. ఓకే, మురళి అది ఎర్రర్ వస్తాం మురళి ఫోల్డర్ క్రియేట్ చేస్తా ఉంటే. ఏం ఎర్రర్ వస్తుందండి? స్పేస్ ఇవ్వకూడదు, ప్రాజెక్ట్ ఫోల్డర్ నేమ్ స్పేస్ ఇవ్వకూడదు. ముందు చేశారు కదా, మురళి కుడ్ నాట్ క్రియేట్ ఫోల్డర్ సెలీనియం ప్రాక్టీస్ అని వస్తుంది. వేరే ఫోల్డర్లో ట్రై చేయండి. మీరు క్రియేట్ చేసే ఫోల్డర్లో కాకుండా వేరే ఫోల్డర్లో ట్రై చేయండి. సేమ్ అదే ఎర్రర్ వస్తుంది మురళి. ఓకే, మీరు రాజేంద్ర గారు మీరు అక్కడ ఆఫీస్ దగ్గరికి వచ్చారని చేస్తారు. ఓకే బ్రో, ఓకే. ఇక్కడ ప్రాజెక్ట్ క్రియేట్ చేయగానే ఓకే, ఓకే క్లిక్ చేస్తే మళ్ళీ ఈ ఫోల్డర్కి వస్తుంది. ఇప్పుడు ఏం చేయాలంటే జేడీకే సెలెక్ట్ చేసుకోవాలన్నమాట. అందరికి ఇలా చూపిస్తుంది కదా, నో ఎస్డికే అనేది. జేడీకే చూడండి. ఓకే, ఇక్కడికి వచ్చి యాడ్ జేడీకే, మీరు జావా ఎక్కడ డౌన్లోడ్ చేశారు? పవన్, జావా ఎక్కడ డౌన్లోడ్ చేశారు? ఫస్ట్ జావా అది టెస్టింగ్ లోనే ఉంటది, అది కదా కింద దాంట్లో. ఆల్రెడీ జావా 18 అని చూపిస్తుంది బ్రో. చూపిస్తుంటే ఓకే, చూపించకపోతే ఇక్కడ మీరు జేడీకే కదా, చూడండి ఆ ఫోల్డర్ సెలెక్ట్ చేసి ఓకే కొడితే మీకు చూపించాలి ఫోల్డర్. ఓకే, అది అయిపోయిన తర్వాత కింద ఆర్క్ టైప్ అని ఉంటుంది. ఓకే, ఆర్క్ టైప్ ప్రాబ్లమ్ మీకు ఆర్క్ టైప్ చూపిస్తాను. నెట్ స్లోగా ఉన్నట్టుంది, క్లిక్ చేస్తుంటే కూడా అవ్వట్లేదు. హలో, ఆర్క్ టైప్ డ్రాప్ డౌన్. హలో, ఇక్కడ మ్యావెన్ ఆర్క్ టైప్ క్విక్ స్టార్ట్ అని ఉంచు, క్విక్ టైప్ కింద ఉంచండి, కింద రండి, 4th one.
మీ వాయిస్ మొత్తం బ్రేక్ అవుతుంది. ఒక్క నిమిషం. ఇక్కడ నుంచి సరే మ్యావెన్ ఆర్కైవ్ క్విక్ స్టార్ట్ అవును. దీన్ని సెలెక్ట్ చేసుకున్నాం. అందులో డ్రాప్ డౌన్ లో మ్యావెన్ ఆర్కైవ్ క్విక్ స్టార్ట్ దీన్ని సెలెక్ట్ చేసుకున్నాం. ఓకే ఓకేనా. సో ఫస్ట్ మీరు ఏం చేయాలి, ఇక్కడ నేమ్ ప్రాజెక్ట్ నేమ్ ఇవ్వాలి, ఇక్కడ లొకేషన్ సెలెక్ట్ చేసుకోవాలి. అక్కడ జేడీకే మీకు వర్షన్ చూపించకపోతే మీరు జావా ఎక్కడ డౌన్లోడ్ చేశారో ఆ ఫోల్డర్ సెలెక్ట్ చేసుకుంటే ఇక్కడ వర్షన్ చూపిస్తుంది. తర్వాత ఆర్కైవ్ వచ్చి మ్యావెన్ ఆర్కైవ్ స్టార్ట్ చేశారు కదా అంతా. నేను వస్తాను. హలో అయిందా అందరికి ఇప్పటివరకు? నెక్స్ట్ ఏం చేయాలంటే ఇక్కడ అడ్వాన్స్డ్ సెట్టింగ్స్ అని ఉంటుంది. అడ్వాన్స్డ్ సెట్టింగ్స్ ఉందా, దీన్ని ఎక్స్పాండ్ చేయండి. ఇక్కడ ఎక్స్పాండ్ చేస్తే ఇక్కడ గ్రూప్ ఐడి ఆర్టిఫాక్ట్ ఐడి వర్షన్ నెంబర్ చూపిస్తుంది అనమాట. ఇప్పుడు ఏం చేస్తారంటే ఆర్టిఫాక్ట్ ఐడి ఏది ఉందో అదే కాపీ చేసి గ్రూప్ ఐడి కూడా ఇచ్చి దాన్ని కాపీ చేసి పైన ఇవ్వండి పవన్. గ్రూప్ ఐడిలో హలో చెప్పు మురళి. ఇక్కడ ఆర్టిఫాక్ట్ ఐడిలో సెలీనియం T8 ఉంది కదా, దాన్ని కాపీ చేసి గ్రూప్ ఐడిలో కూడా ఇచ్చేయండి అన్న. గ్రూప్ ఐడిలో ఉండేదాన్ని డిలీట్ చేసేసి ఇలాగా గ్రూప్ ఐడి ఆర్టిఫాక్ట్ ఐడి రెండు సేమ్ ఉంటాయి. ఓకే ఓకే నెక్స్ట్ క్రియేట్ ప్రాజెక్ట్ క్రియేట్ చేయాలి. క్రియేట్ చేయగానే మీకు కాసేపు టైం పడుతుంది ఇది మొత్తం అప్డేట్ అవ్వడానికి. ప్రాజెక్ట్ చూడండి డిపెండెన్సీస్ అన్ని డౌన్లోడ్ అవుతా ఉంటాయి ఆటోమేటిక్గా. డౌన్లోడ్ అయ్యేసి లాస్ట్ బిల్డ్ సక్సెస్ అని రావాలి అందరికి.
ఎవరికైనా బిల్డ్ సక్సెస్ అని వచ్చిందా? చూడండి ఇలా రావాలి, బిల్డ్ సక్సెస్ అని రావాలి. ఓకే, గుడ్. నెక్స్ట్ ఏం చేయాలంటే అందరూ క్రోమ్ బ్రౌజర్ ఓపెన్ చేయండి. క్రోమ్ బ్రౌజర్ ఓపెన్ చేసి సెలీనియం మ్యావెన్ డిపెండెన్సీ అని టైప్ చేయండి. ఓకే, లేకపోతే ఉండండి, నేను పింక్ చేస్తాను, అది కాపీ చేసి అక్కడ పేస్ట్ చేయండి. పవర్ మీది నెట్ చాలా స్లోగా ఉంది, అసలు అవ్వట్లేదు. హలో పవన్, సరే ఈ విండో మ్యాక్సిమైజ్ చేయండి, మ్యాక్సిమైజ్ చేయండి. హలో హలో పవన్, ఓకే మీరు స్టార్ట్ చేసేయండి. వేరే మీరు నేను చెప్తా ఉంటాను, చూస్ చేయండి. ఎవరన్నా వేరే వాళ్ళు షేర్ చేయండి. బాగుంది. ఎవరన్నా నెట్ బాగున్న వాళ్ళు షేర్ చేయండి. హలో ఓకే, కంట్రోల్ చేయండి. ఓకే, సో నేను ఇది పింగ్ చేస్తే ఇది మొత్తం కాపీ చేసి చాట్లో పింగ్ చేయండి. ఓకే గైస్, అది మొత్తం కాపీ చేసుకుని మీరు ఓకేనా, చాట్లో పింగ్ చేశారు కదా, అది కాపీ చేసుకొని ఇక్కడికి రండి. దీంట్లో ఈ చాట్ బాక్స్ క్లోజ్ చేసేయండి సార్, మధ్యలో ఏదో బాక్స్ లాగా వచ్చింది. ఓకే. ఓకే, చూడండి ఇక్కడికి వచ్చిన తర్వాత నేను చెప్పాను కదా, డిపెండెన్సీస్ లోపల డిపెండెన్సీ పేస్ట్ చేయాలని. ఓకేనా, ఇక్కడ డిపెండెన్సీ ఫస్ట్ డిపెండెన్సీ ఉంది చూసారా, చూడండి డిపెండెన్సీస్ లోపల డిపెండెన్సీ స్లాష్ డిపెండెన్సీ. ఓకేనా, దీని తర్వాత పేస్ట్ చేయండి ఇక్కడ. ఓకేనా, సెలీనియం ఇక్కడ పేస్ట్ చేయండి, స్లాష్ డిపెండెన్సీ. దాని తర్వాత ఇప్పుడు కాపీ చేసిన కోడ్ పేస్ట్ చేయండి అక్కడ. ఇప్పుడు పేస్ట్ చేయండి. ఓకే, ఇక్కడ పేస్ట్ చేసిన తర్వాత ఏం చేయాలంటే ఇక్కడ మీకు ఎం సింబల్ ఒకటి కనపడుతుంది చూడండి, ఎం కదా, మీకు రైట్ సైడ్ లో ఇక్కడ చూడండి ఎం అనే ఒక సింబల్ కనపడుతుంది, దాన్ని క్లిక్ చేయండి. దాన్ని క్లిక్ చేశారంటే ఆటోమేటిక్గా డిపెండెన్సీ డౌన్లోడ్ అవుతాయి.
ఆ కోడ్ లో బ్రో, ఆ కోడ్ లో హైపర్ లింక్ కూడా ఉంది కదా బ్రో, అది ఎట్లా? అది కూడా పేస్ట్ చేసేయండి, ఏం కాదు. అది కామెంట్ అన్నమాట. ఒక్కసారి ఓకే. చెప్పరా ఒకసారి? ఇప్పుడు డిపెండెన్సీ ఇక్కడ ఉంది కదా, స్లాష్ డిపెండెన్సీ చూసారంటే ఉందా? ఓకే. ఈ స్లాష్ డిపెండెన్సీ తర్వాత ఎంటర్ ఇచ్చి అక్కడ పేస్ట్ చేయండి. ఇప్పుడు మీరు చేత పింగ్ చేస్తారు కదా ఓకే. గ్రూప్లో, అది ఇక్కడ పేస్ట్ చేయండి ఆ కోడ్. ఓకే. అది పేస్ట్ చేసి ఇక్కడ మీకు రైట్ సైడ్ ఎం సింబల్ ఒకటి కనపడుతుంది అనమాట. ఓకే. ఇదిగోండి రైట్ సైడ్ లో ఒక ఎం లాగా ఒకటి సింబల్ కనబడి దాన్ని క్లిక్ చేయండి, ఆటోమేటిక్ డౌన్లోడ్ అయిపోతాయి. ఓకే. ఓకే, ఇది సెకండ్ స్టెప్. నెక్స్ట్ ఏం చేయాలంటే ఓకే, ఇక్కడికి వచ్చి ఎస్ఆర్సి మెయిన్ జావా అని ఎక్స్ప్లెయిన్ చేశారంటే ఇక్కడ దీన్ని డిలీట్ చేసేయండి. యాప్ అనేది ఒక క్లాస్ క్రియేట్ ఉంటుంది, దాన్ని డిలీట్ చేసేయండి. ఓకే, ఈ సెలీనియం T8 అనే ప్యాకేజ్ కూడా డిలీట్ చేసేయండి. మన ఓన్ ప్యాకేజెస్ క్రియేట్ చేసుకుందాం. ఇక్కడ ఇప్పుడు జావా మీద రైట్ క్లిక్ చేసి ఓకే న్యూ ప్యాకేజ్. ఓకే, ప్యాకేజ్ ఇక్కడ ఫార్మ్ డాట్ టెస్ట్ డాట్ సెలీనియం. ఓకేనా, ఇక్కడ ఎంటర్ కొట్టాలన్నమాట. ఫార్మ్ డాట్ టెస్ట్ డాట్ సెలీనియం ప్యాకేజ్ ఎంటర్ కొడితే ప్యాకేజ్ క్రియేట్ అవుతుంది. దీని లోపల క్లాస్ క్రియేట్ చేయండి. రైట్ క్లిక్ న్యూ క్లాస్ లాంచ్ క్రోమ్. ఓకే, లాంచ్ క్రోమ్ క్లాస్ క్రియేట్ చేసి ఎంటర్ కొడితే మీ క్లాస్ క్రియేట్ అయిపోతుంది అన్నమాట. ఓకే, సో ప్యాకేజెస్ క్లాసెస్ క్రియేట్ చేయడం తెలుసు కదా మీకు ఆల్రెడీ, సేమ్ అంతే. ఇక్కడ ఓకే బటన్స్ మెయిన్ మెథడ్స్ అంతా ఉండవు. జస్ట్ క్లాస్ నేమ్ ఎంటర్ కొట్టేస్తే క్లాస్ క్రియేట్ అయిపోతుంది. దీంట్లో మెయిన్ మెథడ్ రాయాలంటే చూడండి, జస్ట్ మెయిన్ అని టైప్ చేశారంటే ఆటోమేటిక్ ఇన్స్ట్రక్షన్ వచ్చేస్తుంది. మెయిన్ ఎంటర్ ఇస్తే మెయిన్ మెథడ్ క్రియేట్ అయిపోతుంది. ఓకే, ఇది బ్రో ఇక్కడ ఒక్కసారి ఇది నాది కరెక్టా లేదా అని తెలియట్లేదు. ఓకే, వార్నింగ్ అంటే వీక్ వార్నింగ్ హైలైట్ ఆల్ ప్రాబ్లమ్స్ అంటే ఫేస్ చేశాను నేను, ఓకే, బట్ తెలియట్లేదు మీరే కదా బ్రో. ఏం చేస్తాను, ఆఫీస్ నేను 10కి వస్తాను, ఆఫీస్ 10:30 అట్లా వస్తురా, నేను చేసేస్తాను. ఓకే. 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 ఓకే, సో మెయిన్ మెథడ్ క్రియేట్ అయిపోయింది కదా. సో గైస్ ఇక్కడ వరకు క్రియేట్ చేశారు కదా ప్యాకేజ్ క్లాస్. ఇప్పుడు ఏం చేయాలంటే మళ్ళీ క్రోమ్ బ్రౌజర్లోకి వెళ్ళండి. అందరూ క్రోమ్ బ్రౌజర్లోకి వెళ్ళి మీ క్రోమ్ వర్షన్స్ ఏదేది ఉందో చూడండి. క్రోమ్ వర్షన్ ఎలా చూస్తారంటే ఇక్కడ క్రోమ్ బ్రౌజర్ ఓపెన్ చేయగానే 3 డాట్స్ ఉంటాయి కదా, ఈ 3 డాట్స్ మీద క్లిక్ చేశారంటే సెట్టింగ్స్లోకి వెళ్ళారంటే ఇక్కడ లాస్ట్లో అబౌట్ క్రోమ్ ఉంటుంది. ఓకే, ఈ అబౌట్ క్రోమ్లోకి వెళ్ళి ఇక్కడ చూసారంటే మీకు 104 వర్షన్ ఉందన్నమాట, లేటెస్ట్ వర్షన్. ఓకేనా, సో ఏం చేస్తారు, న్యూ ట్యాబ్ ఓపెన్ చేసి క్రోమ్ డ్రైవర్ డౌన్లోడ్ టైప్ చేస్తే మీకు ఒక క్రోమ్ బ్రౌజర్ ఇది ఓపెన్ అవుతుంది. నేను లింక్ పేస్ట్ చేస్తాను అందులో. ఓకే, ఈ లింక్ కాపీ చేసి గ్రూప్లో పేస్ట్ చేయండి. ఓకే, ఈ చాట్ క్లోజ్ చేసేయండి. ఓకే, సో గైస్ ఓకే, మీకు ఈ లింక్ ఓపెన్ చేస్తే ఈ పేజ్లోకి వస్తారు. ఓకేనా, సో ఇప్పుడు మీ క్రోమ్ బ్రౌజర్ ఏ వర్షన్ ఉందో ఇక్కడ చూడండి. ఇక్కడ ఏదైతే వర్షన్ ఉందో ఆ వర్షన్ సంబంధించిన డ్రైవర్ డౌన్లోడ్ చేయాలన్నమాట మీరు. ఓకే, ఇక్కడ ఏదైతే వర్షన్ ఉందో చూడండి, ఇక్కడ 104 వర్షన్ ఉంది కాబట్టి నేను ఇక్కడ 104 డౌన్లోడ్ చేస్తున్నాను. 104. ఓకే, దీన్ని క్లిక్ చేశారంటే మీకు ఇక్కడ ఈ ఫైల్స్ అన్ని కనపడతాయి. దీంట్లో క్రోమ్ డ్రైవర్ win32.zip ఇది డౌన్లోడ్ చేస్తుంది అనమాట.
Win32 అని ఉంటుంది చూడండి. ఇవంతా మ్యాక్ ఓఎస్ వాడేవాళ్ళు ఇది డౌన్లోడ్ చేయండి. మ్యాక్ లైనెక్స్ వాడేవాళ్ళు ఇది, విండోస్ వాడేవాళ్ళు ఇది. ఓకే, క్రోమ్ డ్రైవర్ win32.zip దీని మీద క్లిక్ చేస్తే మీకు ఒక జిప్ ఫైల్ డౌన్లోడ్ అవుతుంది. ఓకే, సో దీన్ని ఓపెన్ చేయండి. ఓపెన్ ఫోల్డర్. ఓకే, సో రైట్ క్లిక్, ఎక్స్ట్రాక్ట్ చేయండి, ఎక్స్ట్రాక్ట్ ఆల్. ఓకేనా, సో ఇది డౌన్లోడ్ అయింది మీకు. ఓకేనా, దీన్ని ఎక్స్ట్రాక్ట్ చేసినప్పుడు దీన్ని ఈ ఫోల్డర్ను కాపీ చేసుకోండి. కాపీ చేసుకొని ఎక్కడైనా దీన్ని డిలీట్ చేయకూడదు ఎప్పుడు కానీ. మీరు జావా మ్యావెన్ అవన్నీ డౌన్లోడ్ చేస్తారు కదా, ఆ సాఫ్ట్వేర్స్ ఇక్కడ పేస్ట్ చేస్తున్నాయండి ఎప్పుడైనా. ఓకే, ఇది క్రోమ్ డ్రైవర్. దీని లోపల ఒక ఈఎక్సీ ఫైల్ ఉంటుంది అన్నమాట, క్రోమ్ డ్రైవర్ .exe ఫైల్. ఓకేనా, ఇక్కడ వరకు చేయండి. అంతలోపు నేను వేరే ఒక కోడ్ పేస్ట్ చేస్తాను. కోడ్ కాపీ పేస్ట్ చేసేది చూడండి గ్రూప్లో, అది కాపీ చేయండి. ఓకే, ఓకేనా, అది కాపీ చేయండి చేత, కాపీ చేసి ఇంటెలిజెంట్ రండి. మెయిన్ మెథడ్లో పేస్ట్ చేద్దాం. ఓకే, సో ఇది ఇప్పుడు మీరు ఏం చేయాలంటే వెబ్ డ్రైవర్ మీద కర్సర్ పెట్టారనుకోండి, కర్సర్ పెట్టి ఇంపోర్ట్ క్లాస్ ఇంపోర్ట్ అవుతుంది. క్రోమ్ డ్రైవర్ మీద కూడా కర్సర్ పెట్టి ఇంపోర్ట్ క్లాస్ ఇంపోర్ట్ అవుతుంది. ఓకేనా, ఈ కోడ్ ఇక్కడ కాపీ చేసిన తర్వాత thread.c మీద కర్సర్ పెట్టారంటే యాడ్ ఎక్సెప్షన్ తో మెయిన్ మెథడ్. మీరు నెక్స్ట్ స్టెప్ ఏం చేయాలంటే క్రోమ్ డ్రైవర్ ఇంత ముందు డౌన్లోడ్ చేశారు కదా మీరు. ఓకేనా, ఈ క్రోమ్ డ్రైవర్ ఎక్కడైతే డౌన్లోడ్ చేస్తారో ఆ ఈఎక్సీ ఫైల్ మీద రైట్ క్లిక్ చేసి రైట్ క్లిక్ చేయండి. రైట్ క్లిక్ చేసి ఓకేనా, షో మోర్ ఆప్షన్స్లోకి వెళ్ళి ప్రాపర్టీస్ వెళ్ళారంటే ఓకేనా, సెక్యూరిటీ మొత్తం ఇప్పుడున్న పాత్ మొత్తం కాపీ చేస్తుంది. ఓకే, కాపీ పాత్ మొత్తం కాపీ చేసుకొని మళ్ళీ ఇక్కడికి వచ్చి ఇక్కడ system.set ప్రాపర్టీ ఉంది కదా కోడ్, అక్కడ పేస్ట్ చేసేయండి. దీన్ని తీసేసి డబుల్ కోట్స్లో పేస్ట్. ఓకే, క్రోమ్ డ్రైవర్ .exe పేస్ట్ చేయండి. ఓకే, నెక్స్ట్ లాస్ట్లో డ్రైవర్
ఓకేనా? ఇప్పుడు నేను ఏం చేయాలంటే ఆటోమేటిక్గా google.com పేజ్ నావిగేట్ అవ్వాలనుకున్నా. కాబట్టి google.comలోకి వచ్చి ఇక్కడ యూఆర్ఎల్ ఉంది కదా, ఆ యూఆర్ఎల్ని google.com ఇచ్చేయండి. మీకు ఏ పేజ్ నావిగేట్ అవ్వాలనుకున్నారో ఆ పేజ్కి ఇచ్చేయండి. ఆ యూఆర్ఎల్ తీసేసి మీ యూఆర్ఎల్గా ఏది కావాలో అది ఇచ్చేయండి. ఓకే, ఇప్పుడు రన్ చేయండి. మీకు రన్ చేస్తేనే ఆటోమేటిక్గా మీ క్రోమ్ బ్రౌజర్ ఓపెన్ అయింది అనుకోండి. సీదే మ్యాజిక్ ప్రోగ్రామ్ రన్ చేస్తే ఆటోమేటిక్గా మీ క్రోమ్ బ్రౌజర్ ఓపెన్ అవుతుంది. నో యాక్సెస్, హలో యాక్సెస్ క్లిక్ చేయండి. జావా ఎర్రర్ రిలీజ్ వర్షన్ 5 నాట్ సపోర్టెడ్. ఇదేంటిది? ఓకే, ఇప్పుడు రన్ అవుతుంది చూడండి. క్రోమ్ బ్రౌజర్ స్టార్టెడ్ సక్సెస్ఫుల్లీ. ఓపెన్ అయింది ఆటోమేటిక్గా google.com. ఇప్పుడు ఆటోమేటిక్ క్లోజ్ అయిపోతుంది చూడండి. మ్యాక్సిమైజ్ అయిపోయింది, క్లోజ్ అయిపోయింది. ఓకే, సో ఇది సెలీనియం సెటప్ సక్సెస్ఫుల్గా అవుతుంది అన్నమాట. ఓకే, సో ఎవరికైనా కంప్లీట్ అయిందా? రేపు ఎవరికి అవ్వలేదు కదా? Normally, just completed IntelliJ build success only I got. ఓకే, ఓకే, సరే ట్రై చేయండి, రేపు చూద్దాం. I will follow record only in case I'm not Recording. getting. ఫాలో రికార్డింగ్ స్టెప్ బై స్టెప్ ఉంది కదా, దీన్ని ఫాలో చేసి In ట్రై case I'm చేయండి. not ఒకవేళ getting అవ్వకపోతే tomorrow. రేపు చూద్దాం అందరూ. Okay. Okay. సుబ్బు, సెంధిల్ అండ్ ఈశ్వర్, గజేంద్ర గారు మీరు ఆఫీస్ దగ్గరకు వచ్చారంటే ఈరోజు సెటప్ చేశారు. ఓకే బ్రో. ఓకే దెన్, బాయ్ బాయ్. Yeah, thank you, Murali.